లోకేష్ ఆఫీసులో కూర్చుని మొత్తం మానిటర్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మీరేనండి ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియెంట్. దాని మీద ఏదో వదిలిపెట్టాం అనుకోమాక, వదిలిపెట్టేసి చేతులు పైకి ఎత్తేసి మారిపోతాం అనుకోమాక. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీస్ ఇన్ఎఫిషియెంట్గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ. నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండియా కాసేపు, వాళ్ళు బాధతో ఉంటారు కదా, కొట్టండి అన్నా. ఎక్కడ ఏమయ్యా డిఎస్పీ గారు? ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ ఎన్ అక్యూజ్డ్. దట్ ద లా. అందులే దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద, సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయాలి. డీజీపీ దగ్గర నుంచి నేరస్తులు వాళ్ళు, డీజీపీ, చంద్రబాబు, లోకేష్, ఐజీ, ఎస్పీ. ఇంతకుముందు కూడా చెప్పా, ఎస్పీ ఇక్కడికి వచ్చాడు. నేను ఇంకొకటి గుర్తు చేస్తాను, మీ అందరికీ గుర్తుపెట్టుకోండి. సిన్సియర్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుందో. ప్రభుత్వం వాళ్ళు దిగిపోయిన తర్వాత వంశీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కమిషనర్ కాస్త సిన్సియర్, మీరు చెప్పండి బాబు. ఇక్కడ ఉన్న కమిషనర్ ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరు తెలుసుకోండి. ఆయన ఆదేశం మేరకు ఎస్పీ రంగంలో దిగి పెట్టాలని పారేశాడు. టాపా కొట్టి అందరిని డిస్పర్స్ చేశాడు. దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు డూ. ఇక ఐజీ అండ్ డీజీపీ అండ్ ఎస్పీ కొల్యూడే, చంద్రబాబు ఆదేశాలే. కానీ అక్కడ ఉన్న కమిషనర్ ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి సిన్సియర్ ఆఫీసర్. తర్వాత ఆయన నాన్ ఫార్మల్ చేసినది వేరే విషయం. ఎలా ఇలా అయితే చట్టం ఏవైనా ఎవరైనా ప్రభుత్వాలు పోలీసులే గుండాలతో, పోలీసులే తెలుగుదేశం కార్యకర్తలతో, పోలీసులే క్రిమినల్స్తో ఏకమైపోతే సమాజం ఎక్కడ ఉంటుంది? ఇలాంటి ప్రెసిడెంట్స్, ఇలాంటి ఆచారం ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? దిగ్గులైనటువంటి తెలివిగల ప్రజలు, ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, చూసుకోండి అని మనం ఇక్కడ కూడా దీన్ని వదిలిపెట్టే ప్రశ్న. నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు, హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. కాబట్టి సెటైరికల్గా మాట్లాడతాను. సెటైరికల్గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా? నన్ను లోపల పెట్టేస్తారా? రైలు తగలేస్తారా? మూల్యం చెల్లించాలి చంద్రబాబు. నీకు నిజంగా తెలియకపోతే, ఈ సంఘటనలో నీ హస్తం లేకపోతే, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ పోలీస్, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ యువర్ పీపుల్. అందరూ ఐడెంటిఫైడ్ పీపులే. నీకు తెలియకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నీకు తెలియదు అనుకుంటా. నీకు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ. అశాంతి ఉంటే ఇండస్ట్రీలు రావా? 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కదా? ఎవడొస్తాడు ఇండస్ట్రీ? ఈ డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళకి వచ్చిస్తావుగా. వచ్చిన బాబత్వం అన్యాయం. ఒక్కసారి తిరిగి ఆలోచించుకోనారా చంద్రబాబు నాయుడు గారు? మీ కుమారుడు, ఇద్దరే ప్రధాన A1, A2 క్రిమినల్స్ ఆమె మీద అటాక్ చేయడానికి కారణం మీరే మానిటర్ చేశారు. అది కాదు అంటే చెప్పు, వీళ్ళందరూ రియాక్షన్ నమ్మలేదు చెప్తూ, రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు, చంద్రబాబుని, లోకేష్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్ అని కూడా ఇస్తున్నాం చెప్తాం. కళ్యాణదుర్గం పోలీసులు
ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆరోపించినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసులో ఆ క్రాష్ చేశారు. అయినా వాళ్ళకి చార్లేదంట. వాళ్ళు సందేహం పెట్టుకుంటున్నటువంటి పంపించారు. జస్ట్ ఐ తెలుసు. నేను ముంబైలో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో తెలియదు కానీ అది ఒక హెచ్చరిక లాంటిది పంపించాడు. దాన్ని ఎలా ఇస్తారు? ఎవరిని హెచ్చరిక చేస్తారు? ఎవరిని హెచ్చరిక చేస్తారు? పిల్లోడికి రాష్ట్ర రాజకీయం ఇచ్చి ఆడిస్తున్నారు. పిల్లకాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు. ఇది మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకున్నాను కానీ ఇది మాత్రం ఆటలాడుకుంటున్నాడు రాష్ట్రంలో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించగలిగితే చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇక్కడ ఉందా? లేదు. పుత్రుల కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని టీవీలు పెట్టుకుని అమరరావు ఎస్పీలు స్టేషన్ రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడనేది తర్వాత తెలియదా నీకు? చూడలేదా నీకు? ఇంటానికి భయపడతావా? జగన్ కాదు, నేను కాదు, మా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ అని కూడా మరొకసారి రీటరేట్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్తాను. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ ఉన్న కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇదే కాదయ్యా రాజ్యం. ఏమి చేసామయ్యా రాజ్యం? మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి రాత్రి నిద్రపోయినప్పుడు బుర్రపెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి బాబు. మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి. సార్, నేను జనసేన ఆఫీసులో మధ్య జీవితం లేని వ్యక్తి ఎవరో 2 వెహికల్స్ పాల్గొంటే ఎస్పీ ఐజీ పరుగులు తీసుకుంటూ మనల్ని విచారణ చేశారు. మీ ఇంటి పక్కనే ఎస్పీ ఆఫీసు, డిఐజీది 7 గంటలు జరిగింది. నేను చూశాను. జనసేన ఆఫీసులో ఎవరైనా కారు పాల్గొంటుంది తప్పే కదా. వాడికి మధ్యస్థులు ఉందా లేదా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకులు, జనసేన నాయకులు కారు పాల్గొంటుంది వాళ్ళు తప్పు. నా కారు పాల్గొంటుంది మాత్రం, నా ఇల్లు పాల్గొనడం మాత్రం, నా పిల్లని తమ్మటం మాత్రం రైట్, నా ఆఫీసును ధ్వంసం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఖండించకపోయినా, వాడు మధ్యస్థి మొత్తం లేకపోయినా ఈ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద అంటారు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మధ్యస్థితితో లేని వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన మధ్యస్థితితో ఉన్న వాళ్ళు దాడి చేసినా తీసుకోమాకండి. యాక్షన్ తీసుకోమాకండి. చట్టం తన పని తాను చేసుకెళ్ళేటటువంటి రోజులు తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఎవడు ఎక్కడ తప్పుకోలేడు దీనిలో.